వెల్కమ్ టు D24 న్యూస్. గండేపల్లి మండలం తాళూరులోని పుష్కర కాల్వకు అనుసంధానంగా ఉన్న తాళూరు లిఫ్ట్ను ఇరిగేషన్ అధికారులు వై జగదీష్, సిహెచ్ రామలక్ష్మి పుష్కర నిర్మాణంలో భాగస్వాములైన మెగా కంపెనీ PM మురళి రైతులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ తాళూరు లిఫ్ట్ అధ్వానంగా తయారవడానికి కారణం గత ప్రభుత్వం అని, గత కొన్ని సంవత్సరాలుగా దానిపై హెచ్చరికలు జారీ చేసినా పట్టించుకున్న పాపన పోలేదని, దీనిపై ఎమ్మెల్యేగా పరిశీలించడానికి వచ్చానని తెలియజేశారు. ప్రస్తుతం ఉన్న CS పైపుల స్థానంలో MS పైపులు వేసి పూర్తి స్థాయిలో మరమ్మతులు చేయడానికి 49 కోట్ల అవసరం అవుతాయని, కానీ ప్రభుత్వం ఇప్పుడే ఏర్పడడం, నిధులు సమకూర్చుకోవడానికి ఇంకా టైం ఉండడంతో సంవత్సర కాలంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో నిధులు సమకూర్చుకొని పని పూర్తి చేస్తానని, అప్పటి వరకు రైతులు తమ బోర్డు, చెరువులు, వర్షాధారం మీద పండించుకునే రైతులు తప్ప పుష్కర లిఫ్టుపై ఆధారపడి పంటలు వేసుకునేవారు దీనిపై ఆధారపడవద్దని తెలియజేశారు. వనరులతోటి వ్యవసాయం చేసేటటువంటి వారు అంటే బోర్లు కానీ చెరువులు కానీ ఎలాగ తప్పని పరిస్థితుల్లో ఇంక ఊడిపే మనం వరి వ్యవసాయమే చెయ్యాలి అనుకున్నటువంటి భూములన్నిటినీ కూడా మీరు వరి వ్యవసాయం చేయడానికి ఉపక్రమించిన ఈ తాళ్ళూరు లిఫ్ట్ మీద మాత్రం ఈ సీజన్కి ఆధారపడి మాత్రం ఈ నీరు వస్తుందనే ఆశతోటి ఏ ఒక్కరూ కూడా వరి వ్యవసాయం చెయ్యొద్దు అని చెప్పేసి రైతాంగ సోదరులు మాత్రం వాళ్ళ శ్రేయస్సు దృష్ట్యా నేను మనవి చేసుకుంటున్నాను. ఎందుకంటే సుమారు 25-30 వేలు అయిపోతుంది ఎకరానికి పెట్టుబడి. చివరి దశలో లాస్ట్ ఇయర్ ఏమైంది, మనకి 30,000 ఎకరం ఇలా కొడవలేయకుండా పోయినటువంటి పరిస్థితి. పొట్ట మీద ఎన్నులు పైకి కూడా గింజ తయారవనటువంటి పరిస్థితుల్లో నష్టపోయాం. అంటే ఒక్క తడి లేక. అదే పరిస్థితులు ఇవాళ వాతావరణ నిపుణులు చెప్తున్నారు వర్షాలు ఎక్కువగా ఉంటాయని చెప్పేసి. అయినప్పటికీ వర్షాలు ఎక్కువగా ఉంటాయంటే ఎప్పుడు ఉంటాయి? ఏదైనా ఒక డ్రై స్పెల్ తగిలితే ఒక 15 రోజులు కానీ మనం సరిగ్గా ఆ పొట్ట మీదో ఏదో పరిస్థితుల్లో 15 రోజులు వర్షం పడకపోతే మనం వేసిన పంట అంతా కూడా పాడైపోయే పరిస్థితి వస్తుంది. అలాగని చెప్పేసి రైతుగా కర్తవ్యం అనువైన వ్యవసాయాల మీద ఆలోచన చేయండి. వర్షం గట్టిగా కురిసినా